ఏమన్నా గొర్రెలు పోతాయని కనీసం తొందరగా లేదేంటి నీకు? ఏంటి గొడ్డలకి కర్ర కాకుండా పైప్ వేసావు, భలే ఉంది. కొత్త ఐడియానా ఇది? అంత బరువు లేదా? ఏ ఊరు మీది? ఎంతమంది పిల్లలు? ముగ్గురు. ఎన్ని ఉన్నాయి మేకలు గొర్రెలు? గొర్రెలేనా? ఏమన్నా పోతు పిల్లలు ఉన్నాయి అమ్మాయి? పొట్టేలు పిల్లలు ఏం లేవు. ఏమాత్రం సంపాదిస్తావు సంవత్సరానికి? ఏముంటారు వాటికి చాకరీ ఉందిలే, కష్టపడకుండా ఏమవుతుందిలే కానీ. సరే సంవత్సరానికి ఏమాత్రం వస్తాయి అంటున్నా? ఎంత లైన్గా వచ్చి 3 లక్షలు వస్తుంది. లైన్గా వస్తే 3 లక్షలు అంటే నీకు నెలకి 25,000 పైన పడుతుంది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి లేదా జాబు? చాకరీ ఉందిలే, చాకరీ లేకుండా ఎట్లా వస్తాయి? సరే అన్న చదువుకున్నావా? ఇదిగో పిల్లలతో చదివించుకో. మంచి మాటలు, యేసుక్రీస్తు మంచి దేవుడు, ఆయన మాటలు చూడు. ఈ లోకంలో నీకు సంవత్సరానికి 3 లక్షలు వచ్చినా, 100 గొర్రెలు ఉన్నా, నువ్వు చనిపోయిన రోజు నువ్వు వేసుకున్న చొక్కా కూడా రాదు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకొని చనిపోతే పరలోకంలో మనకి మంచి స్థానం ఉంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రైస్తవులారా, సువార్తను ప్రకటించడానికి మీకు సమయం లేదులే. ఆ ఉన్న సమయాన్నన్నా సద్వినియోగం చేసుకోండి. మంచిగా ప్రార్థన చేయండి. ఎవరికైతే బైబిల్స్ ఇస్తున్నామో, ఎవరికైతే పాంప్లెట్స్ ఇస్తున్నామో వాళ్ళందరూ నిజమైన రక్షణలోనికి రావాలి, మారు మనసు పొందాలి, నమ్మి బాప్తిసం పొందాలి, ఆయన సాక్షిగా ఉండాలి. ఈ విధంగా మీరంతా ప్రార్థించండి. ఆ ప్రార్థించే నోటితోటి మళ్ళీ సమస్తం అనేకమైన లోకంలో ఉండే మాట్లాడబాకండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 24వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: మూర్ఖపు మాటలు మీ నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము అనుంది. అందుకని మీరు ప్రార్థన చేసే నోటితోటి, ఆ పెదాలతోటి వ్యర్థమైన మాటలు మాట్లాడబాకండి. నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆయన రాకడ ఎప్పుడొస్తో తెలియదు. ఆ రాకడలో మధ్యాకాశానికి వచ్చినప్పుడు మంచి బూర శబ్దం వినిపిస్తుంది. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, తిన్నా, పడుకున్నా, పని చేసుకున్నా, ఆ ప్రార్థనలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ స్వరం వినపడుతుంది. అది ఆ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఆ ప్రార్థన చేసే పెదాలతోటి, నోటితోటి మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు రానివ్వబాకండి. ఓకే, థ్యాంక్ యూ.